అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 3 విందాం. ఆ చిరునవ్వుల శబ్దం, అల్లరి, కేరింతలు గుర్తురాక అమ్మా అని గట్టిగా అరిచింది అను. అలా అరవడం అలవాటైన గాయత్రి కంగారుగా అను పెద్ద దగ్గరకు వచ్చింది. ఏమైందను, మళ్ళీ కలగన్నావా అంటూ గాబరాగా ఉన్న అనును సముదాయిస్తోంది. కాస్త తేరుకున్నాక టైం చూశారు. మొదటిసారి ఇంత తొందరగా లేవడంతో ఇద్దరు నవ్వుకున్నారు. ఎలాగూ లేచాం కదా అని ఫాస్ట్గా ఫ్రెష్ అయి ఆఫీస్కు స్టార్ట్ అయ్యారు. దారి మధ్యలో నీ కలపుణ్యమా అని ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్తున్నాం అంటూ నవ్వుతోంది గాయత్రి. దానికి అను కూడా శృతి కలుపుతోంది. హే గాయత్రి, బండి ఆపవే ఒకసారి అందాను. ఎందుకే అంది గాయత్రి. అను పూల షాప్ చూపించి, మేనేజర్ వస్తున్నారుగా, బుకే తీసుకుందాం. ఆ నేహ ముందు షో కొట్టాలిగా అంటూ నవ్వుతోందను. షో కాదు, దాన్ని కొట్టాలి ఎప్పుడైనా అంటూ నవ్వి మంచి బుకే తీసుకుని ఇద్దరు ఆఫీస్కి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి టీం మెంబర్స్ ఎవ్వరూ రాకపోవడంతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రాత్రి బాగా మాట్లాడావా శేఖర్తో అంటూ చిన్నగా నవ్వుతోందను. దానికి గాయత్రి సిగ్గుపడుతూ అంది. అచ్చా, మా గాయత్రికి సిగ్గే అంటూ బొగ్గగిల్లుతోందను. నా సంగతి తర్వాత కానీ నిన్ను అంతలా డిస్టర్బ్ చేసే కళేంటే అలా చెమటలు పట్టేస్తాయి అంది గాయత్రి. ఆ మాటకి అను ఏం మాట్లాడలేదు. అను అలా సైలెంట్గా ఉండడం చూసి, చెప్పు, నా జీవితానికి ఇంకా చెప్పవు నువ్వు. ఆ కళ ఏంటో చెప్పు, మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పవు. ఎందుకే అని అడిగింది గాయత్రి. గాయత్రి, నీకు ముందే చెప్పాను నేను చెప్పనని. సో ఇంకా అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అంటూ కొంచెం కఠినంగానే చెప్పిందాను. ఎప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఇలాగే ఆగిపోవడంతో కాస్త నిరాశ చెందింది గాయత్రి. తనని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తోందను. ఇంతలో టీం వారు ఒక్కొక్కరుగా వస్తున్నారు. రావడం, వీళ్ళని చూసి షాక్ అవ్వడం, దానికి ఏదో వారు ఘనకార్యం చేసినట్టు అను గాయత్రి సిగ్గుపడ్డాం. మేనేజర్ వచ్చారన్న పిలుపుతో అందరూ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లారు. నేహ ముందు గర్వంతో నించుందను. దాంతో నేహ అను ఇంత త్వరగా రావడంతో కళ్ళు పళ్ళు చిట్లిస్తోంది. అను నేహాని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మేనేజర్ వచ్చింది కూడా పట్టించుకోకుండా నేహానే చూస్తోందను. వెనక నుండి సాన్వి తను తోసే వరకు. అలా తొయ్యడంతో ఒక్కసారిగా మేనేజర్ ముందు వాలింది. ఆ తడబాటుతోనే అతను గుద్దుకుని పడబోయేదే. కానీ పడిపోకుండా అతను జాగ్రత్తగా పట్టుకుని అను ముఖంలోకి చూశాడు. చూసిన వెంటనే కళ్ళల్లోకి వెలుగు. ఆ వెలుగు కొద్ది సమయం వరకు వదలలేదు. అనునే ముందు తేరుకుని పక్కకు జరిగింది. దాంతో అను కంగారుగా, సో సారీ సార్, అది ఫ్రెండ్ తోసేసరికి చూసుకోలేదు అంటూ అప్పుడు చూసింది అతని ముఖంలోకి. రెప్పవాల్చకుండా తన వైపే చూస్తున్నాడు. ఆ కళ్ళలోకి ఒక క్షణం చూపులు జతకలిసిన వెంటనే దృష్టి మరల్చింది. అను, ఫ్లవర్స్ సార్కివ్వు అంటూ ఫోర్స్ చేస్తోంది పూజ. ఇస్తున్నా అంటూ ఏదో ట్రాన్స్లో చెప్తోంది. ఎంతకీ కదలకపోవడంతో అరుణే అను చేయి పట్టుకుని ఇద్దరు కలిసి బొకే ఇచ్చారు. అనుని చూస్తూ అతడు అను చేయి వదలకపోవడంతో ఇబ్బందిగా విడిపించుకుంది అను. అప్రయత్నంగానే వెల్కమ్ సార్ అని అరుణ్తో పాటు విష్ చేసి వెంటనే తన ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాస్ అందరికీ కృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హీఈస్ మిస్టర్ కృష్ణ. 2 years బ్యాక్ కెనడాలోని కొత్త బ్రాంచ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళారు. ఎంతో బాగా డెవలప్ చేశారు. మీకు తిరిగి వచ్చినందుకు సంతోషం అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా ఏవో చెప్తున్నారు బాస్. కానీ అవి ఏం పట్టక అను తన ప్లేస్కి వెళ్ళి గడగడా వాటర్ బాటిల్ని కంప్లీట్ చేసేసింది. కళ్ళు మూసుకుని కామ్ డౌన్ అంటూ మనసులో అనుకుంటోంది. అక్కడ బాస్తో పాటు ఉన్నా కూడా కృష్ణ చూపులు మాత్రం అను కోసం వెతుకుతున్నాయి. ఒక పక్కన కూర్చుని చిన్నపిల్లలా కళ్ళు మూసుకుని తనలో తానే మాట్లాడుకుంటున్న అనువును చూసి చిన్నగా నవ్వుకున్నాడు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసింది. అప్పటికే ఎక్కడి జనాలు అక్కడ సర్దుకోగా కృష్ణ కోసం వెతికింది. చుట్టూ చూస్తున్నట్టే తన క్యాబిన్ వైపు చూసింది. ఎప్పటి నుంచో గమనిస్తున్నట్టున్నాడు. అను చూడగానే తన ముఖం పక్కకు తిప్పేశాడు. దాంతో అను తన మనసులో, కావాలని తిప్పాడా
లేకపోతే నార్మల్గానేనా? అయినా నేను తన కోసం చూడడం ఏంటి? నో అను, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అంటూ సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటోంది. కృష్ణ అటెండర్ని పిలిచి ఎంప్లాయీ లిస్ట్ తెప్పించుకున్నాడు. అందులో అను గురించి కొన్ని డీటెయిల్స్, ఇంకా తను ఏ టీంలో వర్క్ చేస్తుందో కూడా గమనించాడు. అను సీట్ ఎదురుగానే కాబట్టి తను చూసుకుంటూ పనిచేసుకుంటున్నాడు. పాత మేనేజర్కి అను వాళ్ళకి పడకపోవడంతో అను ప్లేస్ అతని క్యాబిన్కి ఎదురుగా ఉండేలా చూసుకున్నాడు ఆ మేనేజర్. ఏ అల్లరికి ఛాన్స్ ఇవ్వకూడదని. అదే ఇప్పుడు కృష్ణపాట ప్లస్ అయిందన్నమాట. వద్దు వద్దు అనుకుంటూనే కృష్ణను చూడటం, చూసిన ప్రతిసారి అతను తన వంకే చూస్తుండడం గమనించింది అను. అను చూసినప్పుడు గుండెల్లో అలజడి, ముఖం తిప్పేసిన తర్వాత చిరునవ్వు పరిచయం అయ్యాయి కృష్ణకి. పొద్దున్నుంచి అను ఎవ్వరితో మాట్లాడలేదు. ఎక్కువగా వర్క్ చేస్తూ మధ్య మధ్యలో తలవాల్చేసి ఆలోచిస్తోంది. లంచ్ టైంలో కూడా రమ్మంటే తినాలని లేదంటూ డ్రాప్ అయింది. ఎందుకో డిస్టర్బ్గా ఉందని కెలకడం ఎందుకులేని వదిలేశారు వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు లంచ్ చేసి వస్తుండగా అను మేనేజర్ క్యాబ్ నుంచి వస్తూ కనిపించింది. దాంతో శాన్వి, సార్ రూమ్ నుంచి వస్తున్నావే అను అని అడిగింది. అది పాత ఫైల్స్ ఎక్కడ స్టోర్ చేశారో కనుక్కోవడానికి పిలిచారు. ఎవరూ లేరు కదా, అందుకే చెప్పేసి వస్తున్నాను అందాను. ఓహో అంటూ ఎవరి ప్లేస్కి వారు వెళ్ళి మళ్ళీ పని మొదలుపెట్టారు. ఎంత టైం గడుస్తున్నా అను ఇంకా మూడీగానే ఉంది. అది గమనించిన గాయత్రి, ఏమైంది దీనికి ఉదయం నుంచి అనుకుంటూ, ఏంటను పొద్దున వద్దన్నా కూడా విషయం అడిగానని ఫీల్ అయ్యావా అని అడిగింది. చచా, అలాంటిదేం లేదే, కాస్త తలనొప్పిగా ఉంది అంతే అంటూ నవ్విందను. కొంచెం మాటలు మొదలెడితే చాలు బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టుగా జాయిన్ అవుతారు కదా మిగతా వాళ్ళు. దాంతో శాన్వి, ఏ మాట కామాటే, కొత్తగా వచ్చిన కృష్ణ సార్ బాగున్నారు కదా అంటూ పళ్ళికిలించింది. దాంతో పూజ, చూడగానే పడిపోయే స్మైల్ అయితే ఉంది అంది గుర్తు తెచ్చుకుంటున్నట్టు. ఆ స్టేట్మెంట్తో అరుణ్ చిన్నబుచ్చుకున్నాడు. దాంతో జోసెఫ్, అంతేలే, కొత్త వాళ్ళు రాగానే పాత ముఖాలు బోర్ కొట్టేస్తాయి మీకు అన్నాడు ఉడుక్కుంటూ. ఆ మాట గాయత్రి నవ్వుతూ, అలా కాదు జోసెఫ్, ఇప్పుడే దిగిన శాల్తీ కదా, ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుందిలే అన్నది గాయత్రి. ఈ మొత్తం సంభాషణ వింటుంది తప్ప అను ఏం మాట్లాడలేదు. దాంతో శాన్వి, హే అను, నువ్వు చెప్పవే, నిజంగా కృష్ణ సార్ బాగున్నారు కదా అని అడిగింది. అయ్యయ్యో, నాకేం తెలీదు, ఇలాంటి వాటిలోకి నన్ను లాగొద్దు అంటూ ఒక్కసారి అడిగేసరికి తడబడుతూ జవాబిచ్చింది అను. జస్ట్ ఊరికే చెప్పు, ఎలా ఉన్నారు అని అడిగింది పూజ. బాగున్నారా అంటే బాగానే ఉన్నారు అంటూ పైకి చూస్తూ చెప్తుంది అను. ఏమే అలా తేడాగా చెప్తున్నావు, బాగున్నారు కదా, సరిగా చెప్పు అంది శాన్వి. అప్పటికే శాన్వి వెనుకున్న కృష్ణను చూసిన టీం వాళ్ళ ప్లేస్లో సెట్ అయిపోయారు. చుట్టూ నిశ్శబ్దం అనుకోవడంతో అను చూస్తున్న వైపు చూడగా కృష్ణ కనబడ్డాడు. దాంతో శాన్వి కంగారుగా, సార్ చిన్న డౌట్ అడుగుతున్నాను అంటూ కవర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ కృష్ణ కోపంగా అను వంక చూస్తున్నాడు. అనువును ఉద్దేశించి, ఆఫీస్ టైంలో ఏంటి నాన్సెన్స్ మాటలు, ఒక టీం లీడ్గా ఇదేనా నీ డ్యూటీ అని అడిగాడు కృష్ణ. సారీ సార్, ఇంకెప్పుడు రిపీట్ చేయండి సార్ అని దీనంగా ఫేస్ పెట్టింది శాన్వి. మిమ్మల్ని మిస్ అనన్య, ఏంటిది, మీ రికార్డ్స్ అండ్ రిమార్క్స్ చెక్ చేశాను, ఒక్కరోజు కూడా టైంకి రావాలని తెలియదా? వర్క్ బాగుంటే సరిపోదు, డిసిప్లిన్ కూడా ఉండాలి, ఇలాంటి మీటింగ్స్ మానేసి బుద్ధిగా పనిచేసుకోండి అని వెళ్ళిపోయాడు కృష్ణ. అంత తిట్టేసి వెళ్ళాక అను ఒక్కసారి కుళాయి తిప్పేసింది. దాంతో గాయత్రి, అను అను ప్లీజ్ ఊరుకోవే, ఏదో తెలియక నేసుంటారు, నువ్వేడవకమ్మా, నా బుజ్జి కదూ అంటూ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోంది. కానీ అను ఆపడం లేదు. దాంతో హక్ చేసుకుని ఓదారుస్తోంది. దూరం నుంచి చూస్తున్న కృష్ణ మనసులో వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి ఆనందపడుతూ, సారీ అనన్య, నాకు వచ్చిన కోపం అలాంటిది అని అనుకున్నాడు. మెల్లగా అందరూ చేరి కొంచెం కొంచెం ఊరుకోబెట్టారు తన్ని. తర్వాత గాయత్రి మాట్లాడుతూ, అయినా వెళ్ళిపోయా రాజేష్, అదే మన పాత మేనేజర్, మన గురించి రిమార్క్స్ రాసిపోవాలా? అంత కక్ష ఏంటే మన మీద అంది గాయత్రి. వదిలేవే, మనం ఆయన పట్టించామని కోపం అందాను.
అయినా తప్ప అతందేగా అంది రోషంగా గాయత్రి. ఇప్పుడు ఎందుకు లేవేవన్నీ? మళ్ళీ చూస్తే సార్ తిడతారండంతో అక్కడితో విషయం వదిలేసి వర్క్ చేసుకుంటున్నారు అందరూ. అను అలా మూడీగానే ఉండి పాత మేనేజర్తో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటోంది. అను ఆఫీసులో జాయిన్ అయిన కొత్తల్లో ఒక ఎంప్లాయీగా తను డీల్ చేసే ప్రాజెక్ట్లో మనీ కొటేషన్స్ తప్పుగా ఉన్నాయని మేనేజర్ కంప్లైంట్ చేసింది. రాజేష్ ఆ విషయం అంత సీరియస్గా తీసుకోకపోవడంతో అనుమానం వచ్చి అను, గాయత్రి ఆ ఫైల్ని ఫుల్గా రీసెర్చ్ చేసి కరెక్ట్ అమౌంట్స్ వేసి వేరే ఫైల్ బాస్కి సబ్మిట్ చేశారు. అలా చేయడం వల్ల బాస్ ముందు డీలింగ్స్కి ప్రస్తుతానికి తేడా గమనించి మేనేజర్ని ఆరా తీయగా అతని ఎగవేత బయటపడింది. ఇంకోసారి రిపీట్ చేస్తే జాబ్ నుంచి తీసేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానికి కారణం అను, గాయత్రి అని వాళ్ళ మీద పగ ఆయనకి. ఈవినింగ్ వరకు ఎలాగో పనిచేసి ఇంటికి బయలుదేరారు. అను మధ్యాహ్నం నుండి ఏమీ తినకపోవడంతో వెళ్లేదారిలో టిఫిన్ ప్యాక్ చేయించుకుని రూమ్కి వెళ్లారు. ఫ్రెష్ అయి తినేసాక కూడా అను డల్గా ఉంది. హే అను, అలా ఉండకే బాబు, చూడలేకపోతున్నాను. అయినా చూడు, సారే నీ దగ్గరకు వచ్చి అన్న మాటలకు సారీ చెప్తారు అంది మూడ్ మార్చడానికి గాయత్రి. అది కాదే, మనం లేట్గా వెళ్ళడం వల్లేగా ఎవరైనా మనల్ని ఎత్తి చూపేది. ఆ నేహ అయినా కృష్ణ సార్ అయినా. కాబట్టి ఆ ఛాన్స్ వాళ్ళకి మనం ఇక మీదట ఇవ్వకూడదు అని చాలా గట్టిగా చెప్పిందాను. దాంతో గాయత్రి సరే అని ఇంతలో శేఖర్ ఫోన్ చేయగా తను బయటికి వెళ్ళిపోయింది. అను కాసేపు సాంగ్స్ విని అలసటగా ఉండడంతో పాన్ పిక్కేసింది. మెలోడీ సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకున్న అనుకి ఉదయం కృష్ణ తన కళ్ళలోకి చూస్తుండడం గుర్తొచ్చి అలజడిగా అనిపించింది. దాంతో అను ఏంటిది తన ఫేస్ కొత్తగా అని మళ్ళీ తిట్టడం గుర్తొచ్చి డల్ అయిపోయింది. ఎందుకొచ్చినవని హనుమాన్ చాలీసా చదువుకుంటూ పడుకుంది ముఖంపై చిరునవ్వుతో. ఇక్కడ కృష్ణ ఇంటికొచ్చి ఫ్రెష్ అయి తినేసి మంచంపై పడుకున్నాడు కృష్ణ. అలా బాల్కనీలో నుంచి చందమామను చూడగా వచ్చిన మొదటి ఆలోచన అనన్య. ఆమె తలుపుతో పాటు చిలిపినవ్వు వెంటొచ్చింది అతనికి. పొద్దున్న అలా అను తన మీద పడటం తన చిన్ని కళ్ళు గుర్తొచ్చి చాలా స్వీట్గా అనిపించింది. అంతలోనే తన అన్న మాటలకి అను ఏడుస్తున్న ముఖం కనిపించి చాలా బాధపడ్డాడు కృష్ణ. అలా నవ్వుతూ బాధపడుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.